నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం మస్క్ మిలన్ జ్యూస్ టేస్టీగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 ఫ్లేవర్లలో ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈ 2 కూడా చాలా టేస్టీగా చాలా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. టేస్టీ ఈజీ హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. చూడండి, మస్క్ మిలన్ అనేది పైన స్కిన్ అనేది కాస్త హార్డ్గా ఉంటుందండి. అలా కంప్లీట్ దాన్ని పీసెస్లా కట్ చేసి దాని మధ్యలో ఉన్నటువంటి గింజలను కూడా మనం బయటకు తీసేద్దాం. ఇలా గింజల్ని కూడా బయటికి తీసేసి కంప్లీట్ దానిపైన ఉన్నటువంటి స్కిన్ని కూడా రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి పీలర్తో తీయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చాక్తో తీసినా సరిపోతుంది. ఇలా కంప్లీట్ పీసెస్ని కూడా మనం స్కిన్ తీసి మధ్యలో ఉన్నటువంటి గింజల్ని తీసి పీసెస్లా కట్ చేసి తీసుకుందాం. ఇలా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇది టేస్ట్ అనేది మనకి కాస్త చప్పగా తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు డైరెక్ట్గా పీసెస్ కట్ చేసి షుగర్ యాడ్ చేసి ఇస్తే తినడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారి కోసం ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని పీసెస్ అనేవి లోపల కొంచెం స్మూత్గా ఉంటుంది, బయట కాస్త హార్డ్గా ఉంటుందండి. పీసెస్లా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. నేను కంప్లీట్ ఇలా పీసెస్ అన్ని కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి పీసెస్ని కూడా మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసి తీసుకుందాం. చూడండి, కంప్లీట్ పీసెస్ కూడా నేను ఇక్కడ 2 ఫ్లేవర్లలో ప్రిపేర్ చేసి చూపిస్తాను కాబట్టి ఒక హాఫ్ పీసెస్ ఫస్ట్ ఒక జార్లోనికి తీసుకుంటున్నానండి. ఇలా ఒక జార్లోనికి పీసెస్ తీసుకొని దానికి మీ టేస్ట్కు తగ్గట్టుగా షుగరు అని వాటర్ ఈ 3ని కూడా యాడ్ చేసి తీసుకోండి. దాని ఫ్లేవర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా మంచి టేస్ట్లో మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. షుగర్ అని వాటర్ ఈ 3ని కూడా యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకుందాం. బ్లెండ్ చేసిన తర్వాత మనకు జ్యూస్ అనేది రెడీ అయినటువంటి జ్యూస్ని స్టెయిన్ చేయకూడదండి. డైరెక్ట్ అలాగే తాగేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకొక ఫ్లేవర్లో చూపిస్తున్నానండి. వేరొక జార్లోనికి కంప్లీట్ పీసెస్ కూడా తీసుకొని దానిలోనికి 2 స్పూన్స్ షుగర్, అదేవిధంగా బూస్ట్ పౌడర్ అండి, మీరు మిల్క్లోనికి వాడే బూస్ట్ పౌడర్ని కూడా యాడ్ చేసి తీసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు 2 టేస్ట్లతో మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా చాలా టేస్టీగా 2 ఫ్లేవర్లలో కూడా చాలా మంచి టేస్ట్లే ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంతో తాగుతారు. ఇలా హనీ ఫ్లేవర్లో అదేవిధంగా బూస్ట్ ఫ్లేవర్లో కూడా 2 ఫ్లేవర్లలో కూడా టేస్టీ జ్యూస్ అనేది మనకు ఈజీగా క్విక్గా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ డెకరేషన్ కోసం కొంచెం బాదం పప్పును కూడా తీసుకుంటున్నాను. ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి.